థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఈ పుస్తకం యొక్క ఫిజికల్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఈ బుక్ లాంచ్ చేసుకున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఐ రిక్వెస్ట్ సో ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, ఇక ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈటెల రాజేంద్ర గారిని అండ్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారిని అండ్ అలాగే శ్రవణ్ గారిని అండ్ అద్దంకి దయాకర్ గారిని, వి ప్రకాష్ గారిని, కృష్ణమోహన్ గారిని, ఒకలభరణం కృష్ణమోహన్ గారిని అండ్ అలాగే అనిల్ గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, పూర్ణచంద్రరావు గారిని, చిరంజీవులు గారిని పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఉదయ్ సాగర్ గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఓబీసీల పోరు బాట. సో ఇందాక చెప్పినట్టు ఓబీసీల మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానంగా సో మన హక్కులు తెలుసుకునే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. సో వారి ఆవేదనని, ఆందోళనని అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని మీ అందరి కోసం రాయడం జరిగింది. అందరూ ఒక ఫోటో ఆప్ అండి, ఫోటో ఆప్ ఐ రిక్వెస్ట్. అందరు కొంచెం బ్యాకే ఉండండి. సో ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హామీలు, సామాజిక చైతన్యం, సాంఘిక సమానత్వం, సో వీటన్నిటినీ కలగొలిపి, వీటన్నిటిని ఉద్దేశించి, వీటన్నిటితో పాటు ఓబీసీల పోరుబాట అన్న పుస్తకం ఆవిష్కరణ జరిగింది. థ్యాంక్ యూ. ఓకే అండి. సో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే సమయాభావం వల్ల అందరూ క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది మాట్లాడాలి కాబట్టి. సో ముందుగా పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నిజంగానే క్లుప్తంగానే మాట్లాడతా నేను. సో వేదికను అలంకరించిన పెద్దలందరికీ శుభాభివందనాలు. అలాగే ఈ ఆహ్వానించినటువంటి వచ్చినటువంటి బీసీ సోదరులకి మరి ఇతర బహుజన మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. అయితే ఈరోజు చాలా మంచి కార్యక్రమం. సర్వీస్లో ఉండంగానే మరి నరహరి గారు ఇటువంటి బుక్ రాయటం అనేది చాలా ఆశ్చర్యకరం, ఆనందకరమైన విషయం. సో వారిని పూర్తిగా అభినందిస్తూ ఈ రోజున ఒక ట్రైబ్ ఆఫ్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది చిత్రమైన ట్రైబ్. వేదిక మీద చూస్తే మనం అందరం రాజకీయ నాయకులు చాలామందిని మరి గ్రామ స్థాయి నుంచి పనిచేసి ఉద్యమాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. అటు ఈటెల రాజేంద్ర గారు కానీ, ప్రకాష్ గారు కానీ, ఇంకా ఇతర పెద్దలు. ఇప్పుడు నరహరి గారు సరే సర్వీస్లో ఉండి ఆయన వంతుగా ఒక పుస్తకం రాయటం జరిగింది. మరి చిరంజీవులు గారు రిటైర్ అయ్యారు, నేను రిటైర్ అయ్యాను. మేము కూడా ఈ బీసీ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి ఇంతవరకు మనం చూసాం, ప్రవీణ్ కుమార్ గారు సర్వీస్ ఉండగానే 6-7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇట్లా చాలామంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఒక ట్రెండ్ అయితే డెవలప్ అయింది, రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. ఇది చాలా శుభపరిణామం. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు అనేటువంటి అనుమానం ఉండొచ్చు. స్వాతంత్రోద్యమ సమయంలో ఎట్లయితే ఐసీఎస్లు వదిలి మరి వివిధ రకాల రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజున అడ్వకేట్స్ వచ్చారు, మరి వివిధ రకాలైనటువంటి ప్రముఖులు వచ్చారు. కాబట్టే భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించగలిగారు. ఈ రోజున కూడా అవసరం ఉంది. మేధావులు అందరూ కూడా ఈ రోజున అసలైన సమస్య మీద దృష్టి కేంద్రీకరించాలి.